ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొని. అనుకూల సమయం అంటే ఏంటి? అనుకూల సమయం మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సినప్పుడు జరగాలి అనుకునేది, లేకపోతే మనం ఇప్పుడు కావాలి అంటే ప్రార్థన చేస్తే ఇప్పుడు ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అంటే దట్స్ నాట్ ద రైట్ టైం. రైట్ టైం ఏంటో తెలుసా? దేవుడు ఏ సమయంలో అయితే నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడో దాట్స్ ద రైట్ టైం. అర్థమవుతుందా? అనుకూల సమయం, ద రైట్ టైం అండ్ రైట్ యూ అంటే మనం దేవుడి వాక్యంతో సరిగా ఉన్నప్పుడు, దేవుడు అనుకున్న స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ రైట్ టైంలో దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. అదే ఉదయకాల సమయంలో దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఆయన సమయంలో ఆయన అనుకున్న విధంగా నువ్వు నడుస్తూ ఉంటే, ఆయన అనుకున్నటువంటి స్థాయిలో నువ్వు ఉంటే, ఆ ఆన్సర్ పొందుకునేటువంటి స్థాయిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ టైంలో నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ఒక ప్రాసెస్, మన జీవితంలో ఒక జవాబు పొందుకోవడానికి, ఒక ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మనం చాలా రీతిలుగా ట్రైన్ చేస్తూ ఉంటాడు. మనం ట్రైన్ అయ్యి వచ్చి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సంవత్సరాలుగా ఏ ప్రార్థనకైతే నీకు జవాబు రావట్లేదో ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆ ప్రార్థన ద్వారా ఆ ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు ద్వారా దేవుడి యొక్క నామం చాలా గొప్పగా ఘనముగా ఘనపరచబడుతుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఆలస్యం అని నువ్వు అనుకుంటున్నావేమో, బట్ నో, గాడ్ ఈస్ లీడింగ్ యూ టు ద రైట్ టైం అండ్ ఇన్ అ రైట్ వే. దేవుడు సరి అయిన మార్గంలో సరి అయిన రీతిగా నువ్వు ఆ జవాబు పొందుకోవడానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. సో ఓపిక కలిగి ఉండు. దేవుడి యందు నిరీక్షణ మాత్రం కోల్పోకు. ఆయన మీద గొనగకు, సనగకు, కానీ ఆయన మీద ఇంకా నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగిపో. అనుకూల సమయం ముందు ఖచ్చితంగా నీ ప్రార్థనకు, నీ మొరకు దేవుడు జవాబు ఇస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మ మేలు నిమిత్తం దీవించుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, అనుకూల సమయం ముందు మాకు ఉత్తరం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. నీ సమయం మట్టుకు మేము వెయిట్ చేసే కృప మాకు దయచేయండి అయ్యా. ఇదిగో ఆ జవాబు పొందుకొని ప్రభా, నిన్ను అనేక మంది ముందు మేము మిమ్మల్ని స్తుతించులాగిన, మీ నామం ఘనపరచులాగిన సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.